వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎస్‌క్యూఎల్ డెవలపర్ కావాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. అందుకే మన ఈ వీడియోలో ఏంటి హౌ టు బికమ్ ఎస్‌క్యూఎల్ డెవలపర్ అనేది డిస్కస్ చేయబోతున్నాం. సో వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మీట్ ద ఎడ్యుకేషనల్ రిక్వైర్మెంట్స్. సో మనకు ఎస్‌క్యూఎల్ డెవలపర్‌గా మన జర్నీ స్టార్ట్ చేయాలంటే మనకు ఫస్ట్ ఒక బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. ఓకే. మనకు ఫస్ట్ ఒక బ్యాచిలర్ డిగ్రీ పట్టా అయితే ఉండాలి. సో మనకు మళ్ళీ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన మీకు చదువుకొని ఉండాలి. రెండే చూడండి ఇక్కడ ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ మెయిన్ మనకు బ్యాచిలర్ డిగ్రీ తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ పైన మీకు గ్రిప్ ఉండాలి, చదివి ఉండాలి. ఓకే. తర్వాత వచ్చేసి లెర్న్ ద ఫండమెంటల్స్ ఆఫ్ డీబీఎంఎస్. ఓకే. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క ఫండమెంటల్స్ అనేటివి మీకు బాగా చదివి ఉండాలి మీరు. సో మనకు మీరు ఎంత వీలైతే అంత ఈవెన్ మీరు అకాడమిక్స్‌లో కూడా ఉంటుంది. లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ నుంచి మన యూట్యూబ్ ఛానల్ చూడడం మీరు నేర్చుకోవచ్చు. సో మీరు అసలు ఈ ఫౌండేషన్ అనేది చాలా బాగా బిల్డ్ కావాలండి మీకు డీబీఎంఎస్ గురించి, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి. సో అప్పుడు మీకు ఎస్‌క్యూఎల్‌లో రాణించగలుగుతారు. తర్వాత లెర్న్ ఎస్‌క్యూఎల్. సో మనం ఎస్‌క్యూఎల్ డెవలపర్ కావడం మీ గోల్. సో మనకేంటి మనం ఎస్‌క్యూఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో బాగా ప్రొఫిషియంట్ అయి ఉండాలి. సో మనం ఒక ఏంటి మనకిక్కడ కాన్సంట్రేట్ ఆన్ మాస్టరింగ్ ద యూజ్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్. సో మన డేటాబేస్ సర్వర్స్‌ని ఎలా యూజ్ చేయాలి, లైక్ ఎలా యూజ్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్ అనేటివి మీకు కాన్సంట్రేట్ అనేది మొత్తం మాస్టర్ అయి ఉండాలి దాంట్లో. ఎందుకంటే మనకు డేటాబేస్ తోటి వర్క్ అవుతుంది. ఎస్‌క్యూఎల్ మనం ఎస్‌క్యూఎల్ యూజ్ చేసేది డేటాబేస్ కోసం కాబట్టి లైక్ దానిపైన బాగా కాన్సంట్రేషన్ చేయండి మీరు. అందుకే సో మీరు అప్పుడే మనం యూజ్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్ అనేటివి మీకు మాస్టర్ చేయగలుగుతారు. తర్వాత వచ్చేసి మాస్టర్ క్లౌడ్ డేటా ఫ్రేమ్‌వర్క్స్ అండి. సో మనకు ఈ మనం డేటాబేస్ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఆఫర్ చేస్తున్నాయి ఒకసారి చూస్తే జీసీబీ, గూగుల్ క్లౌడ్, తర్వాత బిగ్‌క్వెరీ కావచ్చు, ఫైల్ స్టోర్ కావచ్చు, తర్వాత అజూర్ కాస్మోస్ డీబీ కావచ్చు, తర్వాత అజూర్ ఎస్‌క్యూఎల్ కావచ్చు, పోస్ట్‌గ్రే ఎస్‌క్యూఎల్ కావచ్చు. ఇవి మీరు క్లౌడ్ డేటా ఫ్రేమ్‌వర్క్స్‌ని మాస్టర్ చేయాలి మీరు. ఇవి దీనిపై గ్రిప్ రావాలి. ఓకే. సో ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టేక్ ఆన్ డీబీఎంఎస్ స్కీమా ప్రాజెక్ట్స్. సో మనం ఒక ప్రాజెక్ట్‌ని లాంచ్ చేస్తున్నామంటే మనం ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ అనేది వర్క్ చేస్తే బాగుంటుంది. ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ పైన మనం వర్క్ చేస్తే బాగుంటుంది. తర్వాత నువ్వు నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు దీనిపైన. సో ఏంటంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తుంటే ఎలా వర్క్ అవుతుంది నీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తావు. సో తర్వాత నువ్వు కూడా నీ ప్రాజెక్ట్ పైన వర్క్ చేస్తూ మనం ఒక ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేస్తావు. సో ప్రాజెక్ట్ పైన వర్క్ చేయాలి. ప్రాక్టికల్‌గా వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత బిల్డ్ యువర్ రెజ్యూమే. మనకు ఫైనల్లీ జాబ్ కోసం వెళ్ళినప్పుడు మనకు రెజ్యూమే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన ప్లేస్‌మెంట్ కోసం అయితే. సో మనకు మీ క్వాలిఫికేషన్ కావచ్చు, మీ కెరీర్ బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, తర్వాత మీ లైక్ ఏంటి సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ అన్నీ బాగా పెట్టండి మనం ఎస్‌క్యూఎల్ డెవలపర్ అప్లై చేసినప్పుడైతే. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి డీబీఎంఎస్ స్కీమా ప్రాజెక్ట్స్, తర్వాత రెజ్యూమే గురించి. తర్వాత ఈ విధంగా మీరు సెర్చ్ చేయండి జాబ్. ఇక ఏస్ యువర్ ఫస్ట్ జాబ్ సెర్చ్. ఇవన్నీ అయిన తర్వాత మన వర్క్ ఆపర్చునిటీస్ కోసం వెతుకున్నప్పుడు లైక్ మీరు కావాలనుకుంటే ఇంటర్న్‌షిప్ కూడా చేయండి. ఇంటర్న్‌షిప్ చేయండి. మీరు బీటెక్ థర్డ్ ఇయర్‌లో కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఇంటర్న్‌షిప్స్ కోసం ప్రయత్నించండి. ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. సో మళ్ళీ మీరు ఎప్పటికప్పుడు జాబ్స్ కోసం అప్లై చేయడానికి ప్రయత్నించండి. లింక్డ్ఇన్‌లో కావచ్చు, ఇంకా కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. నౌకరీ కావచ్చు, ఇంకా లైక్ వివిధ రకాల వెబ్‌సైట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసాం చాలా వీడియోస్‌లో. ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. తర్వాత కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. దాంట్లో జాబ్ పోస్టింగ్స్ పెడతారు డైలీ. సో అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. అప్పుడు మీకు ఎస్‌క్యూఎల్ డెవలపర్ ఉన్న ప్లేస్‌లో మీరు లైక్ రిక్వైర్మెంట్ వస్తే మీరు అప్లై చేస్తూ ఉండాలి. సో ఇవైతే ఇలా చేస్తూ వెళ్తే మీరు ఎస్‌క్యూఎల్ డెవలపర్ అవ్వగలుగుతారు. సో మీరు ఎస్‌క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్‌కి వెళ్ళి అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఈజీగా మీకు అలా 10 అవర్స్ వీడియో ఉంటుంది. అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఒకసారి నేర్చుకోండి. అలాగే మీరు గనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్‌గా ఉంటుంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ జస్ట్ 1999కి అందిస్తున్నాం. కామెంట్ సెక్షన్‌లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.